హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాహిత్ రెసిపీస్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా ఈజీగా చేసుకుని ఒక టేస్టీ రైస్ ఐటమ్ని చూపించబోతున్నానండి. మనకు వండడానికి టైం లేనప్పుడు కానీ, మార్నింగ్ లంచ్ బాక్స్ హడావిడిగా ఉన్నప్పుడు కానీ ఈ రెసిపీ చాలా బెస్ట్ రెసిపీ అన్నమాట. మరి లేట్ చేయకుండా ఆలు బఠానీ పులావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ రెసిపీ కోసం 500 గ్రామ్స్ బాస్మతి రైస్ని 2 సార్లు వాటర్తో బాగా వాష్ చేసి రైస్ పైన 2 ఇంచుల వరకు వాటర్ని పోసి కనీసం అరగంట సేపు నానబెట్టుకోవాలండి. ఈ రైస్ క్వాంటిటీతో 4 మెంబర్స్కి సరిపోయేలా పులావ్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి రైస్ క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి అడుగు మందంగా ఉండే కడాయి కానీ లేదంటే గిన్నెను కానీ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ బటర్, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా పొడుగుగా కట్ చేసుకుని యాడ్ చేయండి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి రాగానే ఇందులోకి 2 బిర్యానీ ఆకులు, 1 టేబుల్ స్పూన్ షాజీరా, 1 అనాస పువ్వు, 4 లవంగాలు, 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 జాపత్రి, 1 పెద్ద లవంగ మొగ్గ, 10 కాజులను తీసుకొని వీటన్నిటిని యాడ్ చేసి లో ఫ్లేమ్లో కాజు అనేది లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటాలను ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేయండి. అలాగే 2 పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసి అంతా బాగా మిక్స్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి 2 మీడియం సైజు ఆలులను తీసుకొని పైన పీల్ తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేయండి. నెక్స్ట్ వీటిని 2 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేయండి. 2 నిమిషాల తర్వాత ఇందులోకి 1/2 కప్పు పచ్చి బఠానాలని యాడ్ చేసి అంతా బాగా మిక్స్ చేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేయండి. 5 నిమిషాల తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసి అంతా బాగా మిక్స్ చేసి 1 నిమిషం లో ఫ్లేమ్లో కలుపుతూ కుక్ చేయండి. 1 నిమిషం తర్వాత మీ టేస్ట్కి తగ్గట్లు ఉప్పు కారం సరిపోయే లేదో ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ నానబెట్టిన బియ్యాన్ని యాడ్ చేసి గరిటెతో అంతా బాగా మిక్స్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ పుదీనా ఆకు, 3 టేబుల్ స్పూన్స్ కొత్తిమీర తరుగును యాడ్ చేసి అంతా బాగా మిక్స్ చేసి మీరు ఏ కప్తో అయితే బియ్యాన్ని తీసుకుంటున్నారో దానికి డబల్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ రైస్ని గరిటెతో బాగా మిక్స్ చేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి రైస్ దగ్గర పడేంత వరకు బాయిల్ చేయండి. రైస్ దగ్గర పడటం స్టార్ట్ అవ్వగానే ఫ్లేమ్ని లోలో పెట్టి రైస్ని కుక్ చేయండి. రైస్ కంప్లీట్గా కుక్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి బౌల్ పైన ఉన్న ప్లేట్ని రిమూవ్ చేయకుండా ఒక 2 నిమిషాలు అలాగే ఉంచండి. 2 నిమిషాల తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి రైస్ని సర్వ్ చేసుకోండి. అంతే అండి, టేస్టీ ఆలు బఠానీ పులావ్ రెడీ. ఈ పులావ్ని డైరెక్ట్గా తిన్నా లేదా రైతాతో సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి. సో మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ఆలు బఠానీ పులావ్ని ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.